కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యం మీద దృష్టి పెట్టాలని తెలంగాణ ఉద్యమ నాయకులు కోదాటి వెంకన్న అన్నారు. ఇక మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం ములకలపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేసి హతమారుస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో మావోయిస్టులను చంపమని రాయలేదని తెలిపారు. కేంద్రం మోదీ విద్యా వైద్యం మీద దృష్టి పెట్టాలని కోరారు. 2026 మార్చి 31 తేదీలోపు మావోయిస్టులు లేకుండా చేస్తామని అమిత్ షా మాటలపై కోదాటి వెంకన్న ఫైర్ అయ్యారు. మావోయిస్టులు చంపినా అంత మాత్రాన ఎర్రజెండా సిద్ధాంతాలు చంపలేరని ఆయన పేర్కొన్నారు. రాసిందా అంబేద్కర్ గారు ఎన్నో పేజీలో రాసిండని చెప్పి అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పిందా చంపమని? హైకోర్టు చెప్పిందా? రాష్ట్రపతి చెప్పిందా? లేకపోతే పార్లమెంటులో మీరు ఏమన్నా తీర్మానం చేశారా? 29 రాష్ట్రాల ఎంపీలని పిలిచి కూర్చోబెట్టి తీర్మానం చేసి చంపుతున్నారా? ప్రజల్ని చంపుతామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? మీకు బీజేపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు ఈ హక్కు చంపడానికి? ప్రజల్ని చంపే హక్కు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. విద్యార్థులు, మేధావులు అంతా కనీసానికి భారతదేశంలో ఉన్న పౌరులకి అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసానికి ఇప్పుడు 11-12 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చిందో ఉద్యోగాలు అది ప్రకటించమని అంశాన్ని అడుగుతున్నాం. అది ప్రజలకి భారతదేశ ప్రజలకి ఎవరించమని చెప్పి అంశా గారిని అడుగుతున్నాం. అదేవిధంగా విద్య లేదు, వైద్యం లేదు, నిరుద్యోగం సమస్య ఉంది. ఎన్నో రకాల సమస్యలు వదిలిపెట్టి సమస్యలన్నీ గాలికి వదిలిపెట్టి మావోయిస్టు ఏం చేస్తారని వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారా? లేకపోతే మీ పదవులు అడిగారా? లేకపోతే మీ ఏమన్నా ఎకరాలు, బంజర్లు, ఇండ్లు అడిగారా? వెనకబడ్డ కులాల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని రకాల ప్రజల కోసం, గోండోళ్ళ కోసం, వీళ్ళందరి కోసం న్యాయబద్ధంగా ఈ భారతదేశంలో స్వచ్ఛందంగా పోరాటం చేస్తారంటే ఆస్తి కోసం సొంత